ఓం నమో భగవతే శ్రీరమణాయ. అందరికీ నమస్తే. శ్రీరమణీయం ఛానల్కి స్వాగతం. భగవాన్ శ్రీరమణులు తమిళంలో సులభ శైలిలో వచన రూపంలో రచించిన వివేక చూడామణి అనే గ్రంథము ఆధారంగా శ్రీమద్ రమణ గణపతుల పాదసేవకుడైన శ్రీ ప్రణవానంద స్వాముల వారు భగవానుల అనుగ్రహ బలంచే తెలుగులో గద్య రూపంలో అనువదించిన అనువాదమే ఈ వివేక చూడామణి. శ్రీ గురుస్తుతి. ఆలోకింపన్ అవిద్యామూలము అహంకారము, అదియు ముగిసిన పిదపన్ నాలో వెలుగై వెలిగెడు ఆలోకాతీతున్ తలతున్ ఆత్మున్ అఖండున్. అతి తీవ్ర మోక్షాధికారులు కష్టపడక సులభముగా తామే తెలిసి అమృతత్వమును పొందుటకై దయచే వేదాంతార్థముల హృదయమును విస్తారముగన్ ఈ వివేక చూడామణియను గ్రంథము మూలమున బయలుపరచి శివస్వరూపముగన్ ప్రకాశించు జగద్గురు శ్రీమత్ శంకర భగవత్పాదార విందములందు నా హృత్పద్మమును ఎల్లప్పుడూ సమర్పించెదను. గ్రంథము సకల వేదాంత సిద్ధాంతమునకు మాత్రమే గోచరించు వాడుగను, ఇతర ప్రమాణములచే తెలియబడజాలని వాడుగను, ప్రకాశించు పరమానందమయ శ్రీ గోవింద సద్గురువునకు నమస్కారము. జీవులకు నరజన్మము దొరుకుట అతి దుర్లభము. దానికంటెను పురుషుడుగా జన్మించుటయును, దాని ఎందును బ్రాహ్మణుడుగా పుట్టుటయును, అందును వేదాధ్యయనాది వైదిక ధర్మమును అనుసరించుటయును, దానికన్నా పండితుడుగను ఉండుటయును, అందును ఆత్మానాత్మ విచారము కలిగి యుండుటయును, దానికన్నను స్వానుభవము కలిగి యుండుటయును మిక్కిలి అరుదు. అజ్ఞానముచే బ్రహ్మాకారముగా నుండు మోక్షము అనునది అనేక కోటి జన్మాంతరములందు చేసిన సుకృతములచే గాని దొరకదు. వీరిని అన్నిటినీ క్రమముగన్ పొందకపోయినను ఈశ్వరానుగ్రహమునకున్ కారణమైనదియు అరుదైనదియునైన మనుష్యత్వము, ముముక్షుత్వము, సత్పురుష సాంగత్యము ఈ మూడు కలిగిన చాలును. ఏ తపము చేతనో పొందనరుదగు నరదేహమును పొందియు శృత్యర్థములను తెలియుటకు హేతువగు పురుషత్వమును చెందియు అసత్తైన దేహాదులందు అభిమానముచే తన్మయమైన శాశ్వత మోక్షమును పొందుటకు యత్నించని మూర్ఖుండు ఆత్మహత్య చేసిన వాడగుచున్నాడు. తన శ్రేయస్సును కోరని వానికన్నా మూఢాత్ముడు ఎవడుగలడు? శాస్త్రములను చదివినను, యజ్ఞము కర్మములు దేవపూజ చేసినను, ఇంకను దేనిని ఒనర్చినను బ్రహ్మాత్మైక్య జ్ఞానము వలనంగాక మరి ఒక దానిచే ఎన్ని కోటి కల్పములకైనను ముక్తి సిద్ధించదు. ధన సహాయముచే చేయబడు కర్మ వలన మోక్షాశయే లేదు అను శృతి కర్మములు మోక్ష కారణముగావని బోధించుచున్నది. కనుక ముక్తిని చెందగోరు ధీరుడు బాహ్య విషయ సుఖములందు ఆశను బొత్తిగా వదలి మహాత్ముడై శాంతుడగు సద్గురువును ఆశ్రయించి అతడు ఉపదేశించిన వస్తువునందు మనంబు నిలిపి సతతము ధ్యానయోగముచే చెందబడిన అనుభవ జ్ఞాన నిష్ఠయగు నావచే సంసార సాగరమున మునిగియుండు తన్ను తానే మోక్షము అను అద్దరిని చేరిన వానిగను చేసుకొనవలయును. కనుక ధీరుడు దార పుత్ర ధనేశనత్రయ విముఖుడై కర్మములన్నిటినీ దూరముగా చేసి జనన మరణ సంసార బంధముల నుండి విముక్తుడగుటకు ప్రయత్నింపవలయును. కర్మములు చిత్తశుద్ధికే గాని వస్తువును తెలియుటకు కాదు. వస్తుజ్ఞానము విచారముచే అందదగును గాని కోటి కర్మల చేయుటచే దొరకదు. రజ్జువనందు సర్పమును చూచి భ్రమించువానికి ఆ భ్రమచే కలిగిన సర్పమును దాని వలన కలిగిన భయ దుఃఖములను పోగొట్టునదియగు ఇది రజ్జువే అను రజ్జు జ్ఞానము దానిని తెలిసిన ఆప్తుని మాటల చేతను తాను బాగుగా విచారించుట చేతను కలిగి మరి దేని చేతను కలుగనట్లు గురూపదేశము చేతను వస్తు విచారము చేతను
బ్రహ్మజ్ఞానము కలుగవలను గాని స్నానదాన ప్రాణాయామాదులచే ఎక్కాలంబునను ఆ వస్తువును తెలియుట సిద్ధించదు. కనుక ఆత్మవస్తువును తెలియగోరు ముముక్షువు నిరాశంచెందిన బ్రహ్మవిదుడును కృపాసాగరుడును గురువున్ చేరి ఆత్మవిచారమునే చేయవలయును. ముఖ్యముగా విచారము వల్లనే అధికారికి జ్ఞానసిద్ధి కలుగును. దేశకాల ఈశ్వరానుగ్రహములు జ్ఞానప్రాప్తికి ఉపకరణములు. మేధావియై సారమును గ్రహించి ఆ సారము తోసివేయజాలిన సామర్థ్యము కలవాడై శాస్త్రములం చెప్పియుండు లక్షణములు అన్నింటినీ తన వద్ద ఉండునవిగా చేసుకొనినవాడు ఆత్మవిచారమునకు అధికారి అగును. వివేకిగను విరక్తుడుగను శమదమాది సద్గుణ సంపదలను కూడిన తీవ్ర ముముక్షువై సాధనయుక్తుడైన అధికారికే బ్రహ్మ విచారమున్ చేయుటకు శక్తి కలుగును. సాధనములు: నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము, శమాది షట్క సంపత్తి, ముముక్షుత్వము అని 4 విధములు మహాత్ములచే చెప్పబడి ఉన్నవి. ఆ అధికారికి ఇవి ఉండిననే బ్రహ్మనిష్ఠ సిద్ధించును. ఈ సాధన చతుష్టయమందు బ్రహ్మమే సత్యము, జగత్తు మిథ్య అను నిశ్చయమే నిత్యానిత్య వస్తు వివేకము. దేహాది బ్రహ్మ పర్యంతముగా నుండు అనిత్య భోగ్య వస్తువుల అనిత్య దుఃఖ దోషములను ప్రత్యక్షముగా చూచుట చేతను, శాస్త్రముల వినుట చేతను వానియందొకనికి కలుగు వైరాగ్యమే ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము. విషయదోషములను పలుమరు తలచి చూచుటచే వానియందు విరక్తి చెంది మనస్సును తన లక్ష్యమందు నిలుపుట శమము. విషయములన్ ప్రచారము చేయు జ్ఞాన కర్మేంద్రియముల వెనుకకు ద్రిప్పి వానిని తమ తమ స్థానములందు నిలువంజేయుట దమము. మనస్సు పూర్వవాసనచే బాహ్య విషయముల తలచక తన లక్ష్యమందే స్థిరముగా నిలువజేసి ఇతర కర్మముల వదిలిపెట్టుట ఉపరతి. ఎన్ని దుఃఖములు లేక కష్టములు కలిగినను వానిని అడ్డగించక అవి కలిగినని చింతింపక ధైర్యముతో వానిని సహించుట తితిక్ష. వేదాంత శాస్త్రమును గురువాక్యమును సత్యమనిగొను నిశ్చయమే బ్రహ్మ సాక్షాత్కారమునకు హేతువైన శ్రద్ధ. సర్వప్రయత్నములంజేసి చంచల స్వభావము గల చిత్తమును పరిశుద్ధ బ్రహ్మమునందే స్థిరముగా ఉంచుట సమాధానము గాని లాలించుట కాదు. ఈ 6ను కూడి శమాది షట్క సంపత్తి. అనాది అజ్ఞానముచే కలిగిన అహంకారాది దేహాంతముగా గల బంధమును స్వాత్మజ్ఞానముచే పోగొట్టుకొనవలయునను ఇచ్ఛయే ముముక్షుత్వమని తెలియదగును. ఈ ముముక్షుత్వము మందము మధ్యముగా ఉండినను వైరాగ్యము చేతను శమదమాదుల చేతను క్రమముగా పెరిగి పక్వమై కాలాంతరమున ఫలమును ఒసగునది అగును. వైరాగ్యముతో కూడిన ముముక్షుత్వమెవనియందు తీవ్రముగా ఉన్నదో వాని ఎందుండు శమదమాదులు అతి సమీపముననే ఫలమును ఒసగును. అయినన్ ఎవనియందు మందముగా ఉన్నదో వాని ఎందలి శమదమాదులు మరుభూమి ఎందలి నీటివలె ఆభాసముగానే ఉండును. మోక్షము చెందుటకు హేతువగు సామగ్రులలో భక్తియే మిగుల శ్రేష్టమైనది. స్వస్వరూప అనుసంధానమే భక్తి అని మహాత్ములు నుడివెదరు. పై చెప్పినట్లు సాధన సంపన్నుడై ఆత్మతత్వమును పొంద ఇచ్ఛగల అధికారి తన్ను ఆశ్రయించిన వారి భవబంధ విమోచకుడును, ప్రజ్ఞావంతుడును, సర్వమును ఎరిగిన వాడును, నిర్మలుడును, కామమును జయించిన వాడును, బ్రహ్మవిధులలో శ్రేష్ఠుడును, ఇంధనము లేని అగ్నివలే బ్రహ్మమునందు విశ్రాంతి చెందినవాడును, తన్నున్ చేరిన సాధువులకు పరమ బంధువుగను ఉండు సద్గురువును చేరి ప్రేమతో నమస్కరించి భయభక్తులతో ఒనర్చిన నానావిధ శుశ్రూషలచే ప్రసన్నుడైన ఆ గురువును తాను తెలుసుకొనవలసిన దానిని గురించి అడుగుచున్నాడు. హే స్వామిన్, దీనబంధో నమస్కారము.
భయంకరమైన భవసాగరము నుండి తపించు నన్ను తమ కరుణా కటాక్షమును నావచే గట్టెక్కించ ప్రార్థించెతను. కృపానిధి దురదృష్టము అను గాలిచే ఎండి తప్పించుకొనిపోవ దారి తెలియక చుట్టుకొని మండుచుండెడి సంసార దావాగ్నిచే దహించబడిన నన్ను కారుణ్యామృత వర్షపాతముచే శాంతపరుప మిమ్ము పలుమరు వేడెదను. శాంతులను మహాత్ములను వసంత ఋతువు వలె లోకమునకు హితము చేయువారును భవసాగర భయమును దాటి ఇతరుల భయమును పోగొట్టగలవారునైన మిమ్ము బోలు సాధువుకు సూర్యుని ఉష్ణకిరణముచే కాల్పబడిన జగంబును చంద్రుడు తన చల్లని కిరణములచే రక్షించునట్లు భవమునకు భయపడి శరణాగతులైన నాబోటి వారిని నిర్హేతుకముగా కాచి రక్షించుట నైజగుణ మగుటచే సంసార తాపముచే భీతి చెంది వేరుగతి కానక దీనుడనై శరణు పొందిన నన్ను ఈ జనన మరణ సంసారము నుండి తప్పించి రక్షించు భారము మీదే. స్వామి, భవదుఃఖమును కార్చిచ్చు మంటలచే తాపము చెందిన నన్ను బ్రహ్మానందానుభూతిచే పరమశీతలమై పావనమైన తమ ముఖ కలశము నుండి వెలువడు వాక్యామృత ధారచే అతి శీఘ్రముగా తడుపుదురుగాక. తమ కటాక్ష వీక్షణ లేశమనకు పాత్రులుగా స్వీకరింపబడిన వారు ధన్యులు కాకుందురే. ఈ భవసాగరమును నేను ఎటులు దాటుదును? దీనికేది ఉపాయము? నాకు ఏమి గతి? నాకేదియూ తెలియకున్నది. తామే ఈ సంసార దుఃఖమును తొలగించి నన్ను రక్షింపవలయును. సంసార దావాగ్నికి తాళజాలక ఈ విధముగా ప్రలాపించి తనను విధి చొప్పున శరణు చెందిన వాడై తాను చెప్పిన రీతి చేయగల శాంతచిత్తుడైన శిష్యుని బ్రహ్మజ్ఞానియగు ఆచార్యుడు కరుణతో నిండిన చల్లని చూడ్కిని చూచి అభయమొసగి దయతో కూడినవాడై తానుగా తత్వబోధ చేయుచున్నాడు. ఇంతటితో మొదటి భాగం సమాప్తము. మిగిలినది రెండవ భాగంలో తెలుసుకుందాం. ఓం శ్రీ రమణార్పణమస్తు.